హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ప్రాన్స్ మసాలా కర్రీ. ప్రాన్స్ వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటిలో పుష్కలంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. వర్కౌట్ చేసే వాళ్ళకే కాదండి, ప్రతి ఒక్కరికి ఈ ప్రాన్స్ తింటే హెల్త్కి చాలా మంచి జరుగుతుంది. సో రెసిపీ చూసేయండి. ముందుగా కడాయిలోకి తగినంత ఆయిల్ వేసేసుకొని హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చీలు, ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆ తర్వాత ఒక గుప్పడంత పుదీనా, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగాక నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్ అనేది ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, అదేవిధంగా ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోపు ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటాలని ప్యూరీగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఆ ప్యూరీని ఈ టైంలో మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ ఎలా ఆయిల్ పైకి తేలిందో. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఈ టైంలో మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.